భగవంతునికి ఎందుకు నమస్కరించాలి అని అడిగితే ఆయన గొప్పవాడు కాబట్టి అని కొందరు, కోరికలు తీరుస్తాడని కొందరు, కష్టాలు లేకుండా చేస్తాడని కొందరు, పాపాలు క్షమిస్తాడని కొందరు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. హలో ఎవ్రీవన్, నా పేరు శ్వేతాలేఖ్య. యువర్ వాచింగ్ శ్వేతాలేఖ్య యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా కొందరు మంచి చేస్తాడని, అనుగ్రహిస్తాడని కూడా కారణాలు చెప్తూ ఉంటారు. అలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. కానీ అంతకన్నా ఆలోచించరు. భగవంతునికి నమస్కరించాలి, కానీ ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కోరికలు తీరుస్తాడని నమస్కరిస్తాం, కానీ భగవంతుడు కోరింది ఇవ్వడు, అర్హతను బట్టి ఇస్తాడు. కోరిందల్లా ఇచ్చేటట్లయితే అందరికీ అన్నీ ఉండాలి కదా. మరి ఎందుకు లేవు? కోరడం పెద్ద కష్టమైన పనా? అర్హత సంపాదించుకోవడమే కదా కష్టం. అందుచేత నమస్కరించవలసింది కోరికల కోసం కాదు. అంతేకాదు, ఆయన కష్టాలు కూడా తొలగించడు. కష్టాలు తొలగించుకునే మార్గాన్ని చూపిస్తాడంతే. ఆయన పాపాలు కూడా క్షమించడు. పాపాలకు శిక్షలు వేసి పాపాలు చేయకుండా ఉండే శిక్షణ ఇస్తాడు. అందుచేత వాటి కోసం నమస్కరించవలసిన పని లేదు. మంచి చేస్తాడని చెప్తూ ఉంటారు కదా. ఆయన మనకే కాదు, మనం నమస్కరించినా నమస్కరించకపోయినా అందరికీ మంచి చేయాలనే చూస్తాడు. అంతేకాదు, ఆయన ఏది చేసినా మన మంచికే అని ఆలోచిస్తేనే తెలుస్తుంది. ఆయన ఎవరికీ చెడు చెయ్యడు. ఏది చేసినా మంచే. ఆయన సృష్టిలో అంతా మంచే ఉంది. ఏదైనా చెడు కనబడుతుందంటే అది బయటది కాదు, మనలోనిదే. మనలోని దోషమే మనకు బయట కనిపిస్తుందంతే. అలాగే నమస్కరించకపోతే ఆగ్రహిస్తాడేమో అనుకుంటారు కదా. ఆయనకు ఎవరి మీద ఆగ్రహం ఉండదు, అనుగ్రహము ఉండదు. ఎందుచేతనంటే ఆయన రాగద్వేషాలు లేనివాడు, నిర్గుణుడు. ఆయనకు అంతా సమానం, అంతా ఒక్కటే. పూజ చేసిన వారిని ఒక రకంగాను, పూజ చేయని వారిని మరొక రకంగాను చూడడు. ఆయనకు ప్రత్యేకించి ఎవరి మీద అనురాగము ఉండదు, ద్వేషము ఉండదు. అందుచేత ఆయన అనుగ్రహాల కోసం నమస్కరించవలసిన పని లేదు. అలాగే ఆయన ఏదో ఇస్తాడని, కాపాడుతాడని, ఉపకారం చేస్తాడని నమస్కారం చేస్తున్నాం. కానీ భగవంతునికి మనం నమస్కరించవలసింది ఇస్తాడని కాదు, ఇచ్చాడని, కాపాడుతాడని కాదు, కాపాడుతున్నందుకు ఉపకారం చేస్తున్నాడని కాదు, ఉపకారం చేస్తున్నందుకు. ఇక్కడ భగవంతుడు మనకు ఇచ్చింది గుర్తించలేకపోతున్నాం. ఇచ్చిన వాటి విలువ తెలుసుకుంటే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడో, ఫోటో కనబడినప్పుడో మాత్రమే నమస్కరించుకోం. అనుక్షణం భగవంతుని గుర్తించుకుంటాం, నమస్కరించుకుంటాం, కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఎప్పుడూ ఇవ్వమని కోరం, ఇవ్వలేదని దుఃఖించం, ఫోటోలు మార్చం, మతాలు కూడా మార్చం. ఇంకా మనకు ఈ అద్భుతమైన మానవ జీవితం జన్మ ఇచ్చినందుకు నమస్కరించాలి. ఏ ప్రాణికి ఇవ్వని అవకాశం మనకు ఇచ్చినందుకు నమస్కరించాలి. అద్భుతమైన ఇంద్రియాలను, వాటితో జీవితాంతం పనిచేయగలిగే శక్తిని, సృష్టిలోని భోగాలను అనుభవించి ఆనందించగలిగే అవకాశం ఇచ్చినందుకు నమస్కరించాలి. జన్మ లేకుండా చేసుకునేందుకు కావలసిన జన్మనిచ్చినందుకు నమస్కరించాలి. ఇది 84 లక్షల జీవుల్లో ఎవరికీ లేదు, ఒక్క మానవునికే ఉంది. అలాగే ఏ జీవికి లేని తెలివి ఇచ్చినందుకు నమస్కరించాలి. లోకానికి సేవ చేయగలిగే అవకాశం ఇచ్చినందుకు నమస్కరించాలి. అందరికీ మేలు చేయగలిగే శక్తిని ఇచ్చినందుకు నమస్కరించాలి. ప్రకృతి ద్వారా, ప్రకృతిలో జరిగే సంఘటనల ద్వారా, ప్రకృతిలో ఉన్న జీవుల ద్వారా జీవిత పాఠాలు నేర్చుకునే అవకాశం కల్పించినందుకు నమస్కరించుకోవాలి. అంతరాత్మ రూపంలో మన ధర్మాలను తెలియజేస్తున్నందుకు నమస్కరించుకోవాలి. ఆయన శక్తితో అనుక్షణం శరీరంలో సుమారు 200 క్రియలు, అంటే శ్వాసక్రియ, జీర్ణక్రియలు లాంటివి జరిపిస్తూ జీవితాంతం ఆరోగ్యంగా ఉండే అవకాశం కల్పించినందుకు నమస్కరించుకోవాలి. అన్నింటినీ సంపాదించుకునే శక్తి ఇచ్చినందుకు నమస్కరించుకోవాలి. ఇంకా చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి, పనిచేసే శక్తి, నడిచే శక్తి, ఆలోచించే శక్తి, ఇంకా అనేక శక్తులు ఇచ్చినందుకు నమస్కరించుకోవాలి. నమస్కరించుకోవలసింది ఇచ్చాడనే కానీ ఇస్తాడని కాదు, ఇవ్వమని కాదు. ఇది గుర్తించుకోవాలి. చివరిగా జీవిత సత్యాన్ని తెలుసుకునే
ధ్యానం చేయగలిగే అవకాశం కల్పించినందుకు నమస్కరించుకోవాలి భగవంతుడికి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్ని లైక్స్ అండ్ షేర్స్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను.